ఈరోజు నేను పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏమంటే అధికారం ముసుగులో శ్రీ శ్రీరామ్ అధికార మదంతో తన సైకోయిజాన్ని పులిందుల ప్రజలపై చూపిస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే నాపై ఎటువంటి కేసులు లేకపోయినట్టుగా ఎటువంటి ఈ తప్పుడు లేకపోయినప్పటికీ కూడా స్టేషన్కు పిలిపించి తను చేసిన పంచాయతీని మళ్ళీ ఆర్డీఓకి అప్పీల్ చేసినానని చెప్పి ఇష్టారాజ్యంగా దుర్భాషలాడుతూ నోటి చెప్పలేని విధంగా తిడుతూ ఇష్టారాజ్యంగా దాడి చేశాడు. ఆ దాడిలో భాగంగానే నా చేయి కూడా విరిగి మరియు రక్తస్రావం కూడా అధికంగా కావడం జరిగింది. ఆ రక్తపు చొక్కాను కూడా బలవంతంగా మార్పించి జడ్జి హాస్పిటల్కు మరియు జడ్జి గారి మీ దగ్గర హాజరుపరచడం జరిగింది. అయితే వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఈ పోలీస్ ప్రొసీడింగ్స్ ఉంటాయో దాంట్లో ఈ తప్పులను గమనించిన జడ్జి గారు కూడా ఈ సిఐ శ్రీరామ్కి సోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏమంటే ఈ బుద్ధు నేను చెప్తున్నాను, సిఐ శ్రీరామ్, నేను నీకు ఇప్పుడే సవాల్ ఒకటి చేస్తున్నాను. నేను 4వ తేదీ సాయంత్రం పోలీస్ స్టేషన్కి నీ ముందర హాజరైతే నువ్వు 5వ తేదీ నన్ను నిర్బంధంలోకి తీసుకున్నావని చెప్పి తప్పుడు కేసు నమోదు చేసి మీడియాను మరియు గౌరవ న్యాయస్థానాన్ని కూడా మోసం చేసినావు. నీకు అసలు సిగ్గుంది అని చెప్తున్నాను. నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐకే కాదు, కనీసం హోంగార్డుగా కూడా నీకు పనికిరావు. నేను ఈ పత్రికాముఖంగా తెలియజేశానంటే ఇతడు డ్యూటీలో జాయిన్ అయిన నుంచి ఇప్పటికీ చేసిన అరాచకాలపై కూడా విచారణ జరపాలి. మొత్తము ఇతను 2 ఎకరాలతో డ్యూటీలో జాయిన్ అయ్యి ఈ బుద్ధుడికి కోట్లాది రూపాయల ఆస్తులు కలిగి ఉండని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ ఆస్తులు ఎట్టొచ్చినాయో ప్రతి ఒక్క విషయాన్ని ఇతను చేసిన అన్యాయాలను హైదరాబాద్లో ఒక గంజాయి స్మగ్లింగ్ కేసులో కూడా ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉందని మనకు పేపర్కి వచ్చింది అప్పట్లో. ఈరోజు లీగల్ నోటీసులు కూడా ఈ ఆదోనిలో ఒక ఎస్సీ అభ్యర్థిపై ఒక ఎస్సీ వ్యక్తిపై దాడి చేసేందుకు సోకాజ్ నోటీసులు ఇస్తూ ఆదోని కోర్టు వారు కూడా ఎస్సీ కమిషన్ వారు ఇవ్వడం జరిగింది. ఇది ఎంతటి అన్యాయం అంటే ఎంతటి అరాచకాలు చేస్తున్నాడంటే దారుణాతిదారుణంగా ఇతని అన్యాయాల అరాచకాలు ఉన్నాయి. మేము ఒకటి తెలియజేస్తున్నాం జిల్లా ఎస్పీ గారికి, అయ్యా గౌరవనీయులైన ఎస్పీ గారు, వాస్తవంగా ఈరోజు ఇక్కడ ప్రాణాలతో ఉన్నానంటే అది మీదైనే. ఎందుకంటే మా భార్య మీకు ఫోన్ చేసి విషయం చెప్పగానే మీరు దీన్ని సీరియస్గా తీసుకొని ఎస్ఐ గారిని మరియు ఏఎస్ఐ గారిని ధైర్యం చెప్పి మా ఇంటికి పంపించారు. దానికి సంతోషం మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మీరు కేవలం అంటే ఈ చర్యలతోనే సరిపెట్టుకోకుండా మేము ఇచ్చిన ఆల్రెడీ నిన్న ఎస్పీ గారికి స్పందనలో కార్యక్రమంలో ఆయనకు ఎస్పీ గారికి మనం ఫిర్యాదు చేయడం జరిగింది. మేము ఇచ్చిన ఫిర్యాదుపై పూర్తి సమగ్ర విచారణ జరిపి ఆయన పైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా అతడు ఏదైతే తప్పుడు కేసు నమోదు చేశాడో నేను 4వ తేదీ స్వయంగా హాజరైతే ఆ హాజరుగా దానికి తప్పు పక్కన పెట్టి 5వ తేదీ అరెస్ట్ చేశానని చెప్పి అక్రమంగా కేసు పెట్టి నిర్బంధించి ఆర్టికల్ 22 అప్ టు కింద 24 గంటల లోపల నన్ను కోర్టులో హాజరుపరచాలి. దాన్ని ఉల్లంఘించాడు. అంటే ఆర్టికల్ 14 కింద సమానత్వాన్ని చూపించాలి, అంటే చట్టం ముందు అందరూ సమానమైనదని ఉండాలి. దాన్ని ఉల్లంఘించాడు. ఆర్టికల్ 21ని ఉల్లంఘించాడు. ఈ విధంగా రాజ్యాంగాన్ని తన ఇష్టం వచ్చినట్టు తుంగలేకు దొక్కి ఆయన స్టేషన్ తన ఇష్టారాజ్యంగా తన అరాచకాలకు తన రౌడీజం చూపినికి ఒక నివాసంగా దాన్ని మార్చుకున్నాడు. కావున జడ్జి గారు ఏదైతే సోకాజ్ నోటీస్ ఇచ్చారో దాన్ని కూడా మీరు పడకలేకి తీసుకోవాలా. ఈ విధంగా అతను చేసిన గతంలో కానీ ఇప్పుడు వచ్చిన ఆరోపణల పైన సమగ్ర విచారణ జరపాలని ఎస్పీ గారిని కోరుకుంటున్నాను. పత్రికాముఖంగా నేను సిఐ శ్రీరామ్కు ఒకటే సవాల్ చేస్తున్నా. సిఐ శ్రీరామ్, నేను ఒక అబ్బాకు ఒక అమ్మకు సక్కంగా పుట్టినా. నువ్వు కనుక అట్టే సక్కంగా పుట్టింటే కనుక నీ స్టేషన్లో వీడియో ఫుటేజ్ చెప్పినావు కదా, నువ్వు 5వ తేదీ నన్ను వెంబడించి అరెస్ట్ చేసినామని చెప్పినావు కదా, మినిమం ఫోర్స్ ఉపయోగించి నీకు దమ్ముంటే ఒక అబ్బకు ఒక అమ్మకు కనుక ఖచ్చితంగా పుట్టింటే సక్రమంగా పుట్టింటే నువ్వు స్టేషన్లో వీడియోలు నువ్వు నాకు పత్రికా ముఖంగానే ఇద్దరు చర్చ కూర్చుందాము. ఎవరిని మెట్టయితే ఒకవేళ నువ్వు చేసింది కరెక్ట్ అనుకో, అప్పుడే ఎటువంటి న్యాయ విచారణ లేకుండా నేను కోర్టుకు లొంగిపోయి ఏదైతే చట్ట ప్రకారము కేసు శిక్ష పడుతుందో దానికి అంగీకరిస్తాను. నువ్వు తప్పు చేస్తే మరి నువ్వేం చేస్తావు? దానికి నువ్వు ఈ సవాల్కు సిద్ధమా? ఈ సవాలు నువ్వు స్వీకరిస్తావా? ఇదే సవాల్ మాది.
మా మీద పెట్టిన కేసు ఒక సివిల్ విషయము. గ్రామంలో మా గ్రామంలో ఒక రస్తా విషయం ఉంది. మా కలం పక్కనే. ఆ కలం పక్కన రస్తాను వేరే వాళ్ళు పక్కన స్థలం కొండి, అది పూర్వము బస్సులు పోయే ప్రధాన రస్తా. అటువంటిది వాళ్ళ వన్డీ అడంగల ప్రకారం ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నారు. అప్పుడు ప్రభుత్వ సేకరణలో భాగంగా వాళ్ళ భూమి కొంత ప్రభుత్వంలోకి పోయింది. కానీ ఇప్పుడు వన్డీ అడంగలో ఉంటే ఇప్పుడు మళ్ళీ మనం రిజిస్టర్ వారు రిజిస్టర్ చేస్తున్నారు కదా. అట్నే మన 4 ఏళ్ల కిందట ఒక ఆమె కొని రస్తాను ఆక్రమించాలని చూసింది. దానికి మేము అడ్డుపడుతున్నాం ప్రధానంగా. అందుకని చెప్పేసి ఆమె కూడా మా మీద కేసు పెట్టలేదు. ఆమెతో కూడా బలవంతంగా కేసు పెట్టినాడు. ఆమె కూడా వద్దు సార్ అని భంగపోయింది. మీరు చూడండి, ఆయన ఒక ప్రెస్ మీట్ లో వీడియో రిలీజ్ చేసినాడు కదా. ఆమె సంతకం పెడతా అంటే చెయ్యి వణికిందని. ఆ చెయ్యి వణికింది మా మీద భయంతో కాదు, ఏదో మేము తప్పు చేసినామని కాదు. కేవలం శ్రీరాము ఏదైతే భయపెట్టినాడో, భయపెట్టి ఆమెతో ఎందుకు నాతో పాటు 5వ తేదీ ఉదయం నన్ను కొట్టాడు కదా. ఆ కొట్టినప్పుడు వీడియో ఫుటేజ్ ఉండే. ఆ వీడియో ఫుటేజ్ లో ఎవరైతే షేక్ చాందిబీ రిపోర్ట్ ఇచ్చిందో, కంప్లైంట్ ఇచ్చిందని నాతో పెట్టారో, ఆమె కొడుకును కూడా కొట్టితే అతను ఆ బాధను తట్టుకోలేక ఏడ్చడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ అమ్మకు భయం పెట్టాలని. 5వ తేదీ ఉదయము ఆ పిల్లగాన్ని కొట్టి 5వ తేదీ ఉదయము ఆమెతో 5వ తేదీ సాయంత్రం ఆమెతో బలవంతంగా కంప్లైంట్ ఇప్పించాడు. ఇది కావాలంటే సవాలుకు స్వీకరించమండి. విచారణకు అతనిలో నిజాయితీ ఉంటే కనుక వీడియో ఫుటేజ్లన్నీ పత్రికాముఖంగా రిలీజ్ చేయమని చెప్పండి. గౌరవ ఎస్పీ గారిని కూడా నేను కోరుతున్నా. ఇది మేము కోరాలంటే చట్టపరంగా కొంత ప్రాసెస్ జరుగుతుంది, ఆలస్యం అవుతుంది. మీరు కనుక దానిపైన చర్యలు తీసుకోవాలంటే 5 నిమిషాల పని. ఆడ కూర్చొని మొత్తం 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీ మీరు వీడియోలు తీయండి. సీసీ ఫుటేజ్లు స్టేషన్లో ఏవైతే ఉన్నాయో, మామూలుగా గౌరవ సుప్రీంకోర్టు కూడా స్టేషన్లోని వీడియో ఫుటేజ్లు 18 నెలలు రికార్డులు భద్రంగా పడతామని. అది మరి రికార్డులు భద్రపరుస్తాడా లేకపోతే ఏమైనా చేస్తాడా అనేది తెలుస్తుంది. అయితే దీనిపైన ఎస్పీ గారు చర్యలు తీసుకుంటే 5 నిమిషాల పని. వీడియో ఫుటేజ్ చూసి ఎవరు న్యాయం ఏంది తెలిసేందుకు కూడా 5 నిమిషాల పని. కాబట్టి మేము ఎస్పీ గారిని ఒకటే కోరుకుంటున్నాము. ఎస్పీ గారు దీన్ని తన స్వీయ పర్యవేక్షణలో విచారణ జరిపి దీనిపైన నిజానిజాలు నిర్ధారించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. దీనిపైన వివిధ రకాలుగా మాకు కొంతమంది సమాచారం ఇచ్చారు. పులివెందుల్లో కొన్ని కబ్జాలు జరుగుతున్నాయి. ఇప్పుడు సుమారు 20 కోట్ల ల్యాండ్కి నేను అంటే ఎవరైతే బాధితుడు ఉన్నాడో కబ్జా చేస్తా అంటే ఆ బాధితునికి సహాయంగా నేనుండా. ఆ సహాయం అతని నుంచి పక్కకు పోవాలని. వాస్తవానికి ఎస్పీ గారు కనుక నన్ను విడిపించుకుంటే ఏం జరిగిందో నాకు తెలియదు. అందరు చెప్పారు, ఈ బుద్ధు కనుక నువ్వు ఉనితే నువ్వు సంపేన ఎన్కౌంటర్లను చేసినని చెప్పారు. 20 కోట్ల ల్యాండ్కి నాతో ఏం చెప్పాడు, నువ్వు ఇప్పుడు దీన్ని కేసు ఫైల్ చేయండి, మళ్ళీ రీసెంట్గా ఓపెన్ చేయండి, మళ్ళీ నేను చేస్తా అని చెప్పాడు. ఇతను ఏం చేస్తాడంటే తన దగ్గరికి కేసులు వచ్చేట్టుగా చేసుకొని అవతల వాళ్ళతో డీల్ మాట్లాడుకొని తర్వాత వచ్చిన వాళ్ళని మళ్ళీ బాధ్యులు చేస్తున్నాడు. ఏదైతే ఆ నేరాలు ఉన్నాయో వాళ్ళకి. అటువంటి 20 కోట్ల రూపాయల స్థలం డీల్ విషయంలోనే ఇది చేశానని కొందరు చెప్పినారు. అయితే నాకు పూర్తి సమాచారం తెలియదు, కొందరు చెప్పినారు. లేకపోతే ఒక రస్తా విషయంలో నేను ఆర్డీఓ గారికి అప్పీల్ చేసుకున్నాను. మీరు ఆల్రెడీ పంచాయతీ చేసిపోతే మాకు ఇష్టం లేదు, న్యాయం జరగలేదని చెప్పి ఆర్డీఓ గారికి కూడా నేను అప్పీల్ చేయడం జరిగింది. సార్ మీరన్నా వచ్చి దయచేసి రస్తాను మీరు అద్దు చూపించండి. ఈ విషయంలో ఆయన అంత అగ్రెసివ్గా పోవాల్సిన అవసరం లేదు. నేనేమన్నా వాళ్ళ ఒకవేళ చాందిబేని కొట్టినా అని చెప్పినారు, కొట్టా అని చెప్తే పులివెందుల్లో ఏదో ఒకరిని మీనావునికి నేను దానికి సిద్ధంగా స్వీకరించున్నాను. ఆయనే చెప్పండి, నేను నమ్మిన శ్రీరామునిపై ప్రమాణం చేస్తా, ఆమె నమ్ముతుంది కదా షేక్ చాందిబీ గుగుడు బాబా మీద ముక్తారు. గుగుడు బాబా మీద ప్రమాణం చేయమండి, నేను నా రాముని పైన ప్రమాణం చేస్తా, నేను కేసు పెట్టానేమో. ఇది కేవలం ఈ కేసు తప్పుడు కేసు, బలవంతంగా సిఐ శ్రీరామ్ ఇచ్చిన కేసే. నేను పదే గంటాపదంగా చెప్తా, ఏడ ప్రమాణం ఏమైనా చేస్తా. మరి సిఐ శ్రీరామ్ దీనికి సిద్ధమా? ఒకటే దీనికి ప్రమాణాలు ఇంకోటి ఏం అవసరం లే. 5 నిమిషాలు పడే కదా, వాళ్ళ స్టేషన్లో సీసీ ఫుటేజీలే కదా, సీసీ ఫుటేజీలు బయటికి తీయమనండి. నేను ఎప్పుడు హాజరైనా 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు సుమారుగా హాజరైతే 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు నన్ను రిమాండ్లో పెట్టుకున్నావు. దేనికి పెట్టుకున్నావు? ఏదో నీ డిమాండ్లు చేసుకొని నీ కలెక్షన్లు చేసుకోనికి. ఏం అది బెదిరిస్తాడు. ఒరే నువ్వు యాడికి పోయినా ఏంది కాదు, నువ్వు ఎస్పీకి చెప్పు, డిఐజీకి చెప్పు, డీజీకి చెప్పు, నన్ను కాదు ఎవరేం చేస్తారా నీకని బెదిరించినాడు. ఈ పొద్దు నేను ఈ ప్రెస్ మీట్, మా భార్య ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నన్ను పిలిచి
రే నువ్వేమన్నా మళ్ళీ పైకి పోయి కంప్లైంట్ పెడతావేమో, ప్రైవేట్ కేసులైనా పెడతావేమో అని చెప్పి మా ఆయన మీద కేసు పెట్టాడు. మా ఆయన అప్పటికి ఏదైతే ఈ సంఘటనలు జరుగుతున్నాయో ఆ సంఘటనలు జరిగినప్పటికీ కాలుకు ఈ లెగ్మెంట్ దెబ్బతిని హైదరాబాద్లో ఆపరేషన్లో ఉన్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత మా ఆయన వచ్చినాడు. మా ఆయన నువ్వు కేసులో పెట్టినాడు. మా నాయన 70 ఏళ్ళ వృద్ధుడు. 70 ఏళ్ళ వృద్ధుడి మీద నువ్వు కేసు పెట్టినావు. దేనికంటే కనుక ఇది సాగు చూపించాడు. నువ్వు బయటకు పోకోకుండా, ప్రైవేట్ కేసు పెట్టుకోకుండా. కానీ నువ్వు ఏదైతే అన్యాయం చేసినావో దాన్ని నేనైతే విడిచిపెట్టను. అక్రమంగా అన్యాయంగా కొట్టావు, ఒక మానవత్వాన్ని మర్చి క్రూరంగా నేనైతే నేను విడిచిపెట్టని చెప్పిన. అందుకు చెప్పినందుకు గాను అతను మళ్ళీ కేసు పెట్టాడు. మా ఆయనను కూడా పెట్టాడు. ఇది మా ఆయన నేను రికార్డులన్నీ సబ్మిట్ చేస్తాను కోర్టుకి. ఏదైతే వాళ్ళు చెప్పిన ఆ హాస్పిటల్లో ఉన్నాడు మా ఆయన, ఆపరేషన్ థియేటర్లో. ఎట్లా చేశాడు? కేవలం నన్ను బెదిరించి కేసు ముందుకు పోకుండా చేయాలని మాత్రమే మా నాయనను కేసులో పెట్టడం జరిగింది. దీనిపైన అయితే మాకు సహాయం చేసిన వాళ్ళల్లో ఎస్పీ గారితో పాటు మీడియా మిత్రులు కూడా ఎంతోమంది సహాయం చేశారు. దీని మీద వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అది ఒకటిని కాదు, అతని ఎన్నో అక్రమాలు ఉన్నాయి, అరాచకాలు ఉన్నాయి. ఇది కూడా ఒక భాగం. వేరే వాళ్ళు చెప్పినది గోవర్ధన్ నీ రస్తా కోసం నేను కొట్టినారు ఉంటుంది పొరపాటు, నువ్వు ఇప్పటికైనా మారు, ఎందుకు పోతావు అందరికీ సపోర్ట్గా, నీకే దిక్కు లేదంటే నాకు దిక్కు దేవుడే దిక్కున్నాడు, న్యాయమే నాకు దిక్కు ఉందని నేను చెప్పినాను. ఈ బుద్ధు ఏదైతే కబ్జా అని చెప్పానో ఆ కబ్జా విషయమై డిఎస్పీ గారి దగ్గర కేసు నడుస్తూ ఉంది. స్పందన పెడితే ఇప్పుడు దీని మీద ఆ కేసు మీద డిఎస్పీ గారు మాకు న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. పులిమెల్ల గ్రామంలో ఉంది. అది గ్రామరస్తా, అది మా పర్సనల్ కూడా కాదు. మళ్ళీ గ్రామరస్తా గ్రామస్తులందరి విషయంలో ఏమంటే గ్రామస్తులందరిది నేను కొద్దిగా రాజకీయ ప్రజాసేవ చేసుకుంటుంటాను కాబట్టి అందరూ నాకు అప్పచెప్పారు. నేను పోతుంటాను స్టేషన్లకు కానీ ఏదన్నా కానీ. తాను రిపోర్ట్లు కూడా తారుమారు చేయడానికి ప్రయత్నం చేసినాడు. మళ్ళీ ఎవరైనా కొనికి పోలీస్ స్టేషన్ నుండి హాస్పిటల్కు, ఎవరైనా కోర్టుకు హాజరుపరిచినప్పుడు హాస్పిటల్కు ఒక్కపారే తీసుకుపోతారు. కానీ ఈ శ్రీరామ్ ఈ తప్పుడు విధవ నన్ను 2 సార్లు హాస్పిటల్కు తీసుకోవడం జరిగింది. ఎందుకు? రిపోర్ట్లు కూడా తారుమారు చేయాలని. ఇట్లా ఒకటి కాదు, అతన్ని ఒక్క ప్రతిదీ తప్పుగా ఉన్నాయి. జడ్జి గారు షోకాజ్ నోటీసులు ఇచ్చారు కదా, మరి దానికి ఆయన ఏం సమాధానం చెప్పుకుంటా చూద్దాం. అందరికి ధన్యవాదాలు. ఇంకొక ఆమె రావాల్సింది, ఆమె రాలేదు పాపం. ఆమెను 2 నెలలు తిప్పి నీకు న్యాయం చేస్తానని లాస్ట్కి వాళ్ళ తమ్ముడు అంటే ఎవరైతే బాధ్యుడు ఉన్నాడో వాంతో పంచాయతీ చేసుకుని నువ్వు వానికి 1 రోజులకు వచ్చి చంపేస్తా అని చెప్పినాడు. నేను ఆమె నాకు స్పందనలో కల్పించింది. అది నేను కూడా ఒకటి చెప్తున్నాను, ఈ సోషల్ మీడియాలో ఏదైతే చూశాను గతంలో కూడా నేను కూడా లైక్ కొట్టి నేను షేర్ జరిగింది. నేను కూడా హ్యాట్స్ ఆఫ్ కొట్టడం జరిగింది. ఎంతవరకు దూరపు కొండలు నునుపు అనేది పెద్దలు ఊరికే చెప్పలే. ఇటువంటి వాళ్ళను ఇటువంటి చర్యలను చూసే చెప్పింటారు. ఈ బుద్ధు స్వయంగా నాకే జరిగింది. స్టేషన్లో నిజంగా రోజు ఎంతమందిని కొట్టారు చూడండి. ఆడపిల్ల లేదు, ఒక ఆడమా నేను వచ్చింది. ఇంటి పక్కన ఆడవాళ్ళు కొట్టుకుంటారు కదా, ఆ కొట్టుకునే విషయంలో ఆడమను ఈమెను కొట్టాడు. స్టేషన్లో ఒక లేడీ కానిస్టేబుల్ లేరు. ఆడవాళ్ళని ఎట్లా విచారణ పిలుస్తావు నువ్వు? అది మీకు చట్టం మాకు తెలుసు, సామాన్యులకు నీకు తెలియదా? మరి ఆమెను స్వయంగా బెల్ట్ తీసుకుని కొడితే ఆమె ఆ నొప్పికి తట్టుకోలేక రోధించింది, ఏడ్చింది. మీరు ఒకసారి కనుక్కోండి స్టేషన్లో ఏం జరుగుతుంది. రోజు పొద్దున్న ఖైదీలు ఎవరైతే ఏదైనా విషయాల్లో ముద్దాలు ఉంటారో వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి కొడతాడు. వాళ్ళైతే ఎవరైనా లోపల దండిస్తారు కస్టడీలో కానీ ఏదైనా, అది చట్టపరమా చట్టము వ్యతిరేకమా అది వేరే విషయము, కానీ లోపల చేస్తారు. ఈ శ్రీరాము తన ఈగోని సాటిస్ఫాక్షన్ చేసుకోవడం కోసము, నేను హీరోని ప్రజలకు చెప్పడం కోసము పబ్లిక్గా కొడుతున్నాడు స్టేషన్ బయట. మరి ఇది అందరికి తెలుసు. కాకపోతే ఏదో ఆయన న్యాయం చేస్తున్నాడు అనుకున్నారు, కానీ లోపల జరిగే విషయాలు ఎవరికి తెలియవు. ఈ బుద్ధు నాకు తెలిసింది కాబట్టి నేను బయటికి పెడుతున్నా. ఈ బుద్ధు నీ విషయమై సంపూర్ణ విచారణ లేదంటవా? నేను అబద్ధాలు చెప్తామంటే లై డిటెక్టర్ టెస్టుకు, నార్కోలాజిస్ట్ టెస్టుకు నేను సిద్ధం. సిఐ శ్రీరామ్ సిద్ధమా? చెప్పండి. మీరు అంటారు కదా సిఐ శ్రీరామ్ మంచోడు, ఆయన నీతిపరుడు, న్యాయవంతుడు అని ప్రజలందరూ ప్రచారం చేశానని. నేను చెప్తానా, నార్కోలాజిస్ట్ టెస్టుకు తర్వాత లై డిటెక్టర్ టెస్టుకు నేను సిద్ధం. శ్రీరామ్ సిద్ధం అని చెప్పండి. దీనికి కూడా ఈ సవాల్ కూడా నేను సిద్ధమే. మరి సిద్ధమేనా శ్రీరాము? వాడు ఒక విధవ, తప్పుడు విధవ. వాడు అసలు సిఐకే కాదు, హోంగార్డ్ డ్రెస్ చేసుకుని కూడా అర్హత లేదు వానికి.
దీనిపైన ఎస్పీ గారు విధుల నుంచి స్వత్తమే తొలగించాలి. ఇప్పుడు 2 ఎకరాలతో ప్రయాణమైన నా జీవితము ఇప్పుడు కోట్ల రూపాయల ఆస్తిలోకి వచ్చింది. ఎట్టొచ్చింది అది? ఇట్లా అన్యాయం చేయబట్టే కదా, ఇట్లా ల్యాండ్ సెటిల్మెంట్ చేయబట్టే కదా. ఆయన చెప్పాడు సిఐ ప్రమోషన్ అప్పుడు 90 లక్షల రూపాయలు నా మామ గిఫ్ట్ డీడ్ ఇచ్చాడని. 90 లక్షల గిఫ్ట్ డీడ్ నీకు ఆయన ఏమన్నా పారిశ్రామికవేత్తనా, లేకపోతే వ్యాపారవేత్తనా, లేకపోతే ల్యాండ్ లార్డా? ఇన్ని చూపాలి మనకి. దీనిపైన కూడా ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణ జరపాలా. అంటే ఇంకోటి ఇతని ఇంటెన్షన్ ఏంటంటే భవిష్యత్తులో ఇతను ఎంపీగా నిలబడాలా, రాజకీయాల్లో వాళ్ళని కోరుకుందని ఈ ప్రచారం. అంటే ఒక రాజకీయ నాయకునికి మించి, పార్టీలకు మించి గ్లోబల్ ప్రచారం చేసుకుంటున్నాడు ఇతను. సహజంగా ఎవరికి ఇంత సోషల్ మీడియా ఫాలో అంటే ఇంకో డౌట్ మీ పత్రికా ముఖంగా నాకు వచ్చింది మీరు చెప్పిన దానికి. వాళ్ళ దేశంలో ఎంతోమంది పోలీస్ డ్యూటీ కలెక్టర్లు కానీ వివిధ ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణ చేస్తున్నారు. అందరూ ప్రతి ఒక్కరు అంటే వాళ్ళు వ్యక్తిగతంగా ఏదైనా సమాజం చెప్పాల్సిన విషయాన్ని కొటేషన్లో చెప్తాడు. కానీ ఇతని డ్రెస్సులో ప్రతి ఒక్కటి సోషల్ మీడియా రీల్స్. ఇదేమన్నా రీల్స్ చేసేవాడా? ఈడ నటుడు ఏమన్నాడు? నటుడు కాదు కదా. ఒక డ్యూటీ, ఒక ప్రభుత్వ అంటే రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహించే ఒక ఉద్యోగే కదా. అతని విరోధం ఏంటి? ఏదైనా కంప్లైంట్ వస్తాయా, న్యాయం నీ పరిధిలో ఉంటే న్యాయం చేయి, లేకపోతే అది ఎక్కడ సాల్వ్ అవుతుందో అక్కడికి పంపించాలా. అదే కదా అతని విధి. రీల్స్ చేయమని నీకు డ్యూటీ ఇచ్చింది, నీకు జీతం ఇచ్చేది ప్రభుత్వము, ప్రజల సొమ్ముతో నువ్వు రీల్స్ చేసుకొని ఫోకస్ చేయడానికే. ఇదే వాడు చేసే డ్యూటీ. తప్పుగా అనుకోవద్దండి. నాకు జరిగిన అన్యాయానికి రగిలిపోతున్నా. ఆడికి నేను ఎంతో నా మనసును నిబ్బరపరుచుకొని చెప్తాను. ఆడికి ఎట్లా కొట్టాడంటే ఎవరు కొట్టిండరు. అంటే తీవ్రవాదులను లేదా ఏ డెకాయిట్లను కొడతారే అంతకన్నా మించి కొట్టినాడు. పాపము ఎంతోమంది పోలీసులు సార్ కొట్టాకండి సార్ బంగపోతే వాళ్ళని ఏ ఒక్కరిని కూడా లెక్కలే చేయలే. వాళ్ళు కూడా తీశాడు. ఏమ్రా నువ్వు నన్ను తక్కువ చేస్తావు అందరు సీఎం మాదిరి. నన్ను ఏం చేస్తావు, నువ్వు ఏం పీకుతావురా? ఆ లాంగ్వేజ్ అసలు అది మనం వినలేము. అది ఒక బాధ్యత గల అధికారి నుంచి ఆ పదాలు వస్తాయి. అందులో ఈ శ్రీరామ్ నుంచి ఆ పదాలు వస్తాయంటే ఎవడు ఎక్స్పెక్ట్ చేసినాడు. అంత అసలు సమాజానికి ద్రోహం. వీడిని కనుక ఇప్పుడు ఇదే పరిస్థితుల్లో మనం వదిలినామంటే వాడు చెప్పలేము. ఏదో రాజకీయంగా ఎత్తికిన ఇప్పుడు ఈ సర్కిల్ వరకే అన్యాయం జరుగుతుంది. వీడు సీఏగా ఉంటే వీడు పొరపాటున ప్రజలు నమ్మి వీడు చెప్పిందే నిజమని నమ్మి వీనికి ఏదైనా ఇంకా పెద్ద బాధ్యతలు అప్పచెపితే మొత్తం సమాజమే నాశనం అవుతుంది. పోలీస్ వ్యవస్థ కూడా అందరూ ఇన్ని ఆదర్శం చేసుకుంటారు. అరే ఇంగిట చేసుకుంటే మనం కూడా బాగా సంపాదించుకోవచ్చురా, ఏం చేసినా ఏం కాదురా అని. కాబట్టి ఈ నాకు సహకరించిన మీడియా వారికి, నన్ను రిలీజ్ కానికి ప్రముఖ కారణమైనటువంటి ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అయితే ఆయన నన్ను రిలీజ్ చేసి ఏదో చేతులు తుడుపుకునే కట్టి తుడుపు చర్యలు కాదు, ఇతనిపై సత్వరమే విచారణ జరిపి విధుల నుంచి తొలగించి, ఎందుకంటే అతను విధుల్లో ఉంటే కనుక ఈ యొక్క సాక్ష్యాలను ప్రభావితం చేసి ఇబ్బంది పెడతాడు. కాబట్టి ఫస్ట్ అతని విధుల నుంచి తొలగించండి. తక్షణమే మీరు విచారణకు స్వయంగా ఎస్పీ గారే విచారణకు దిగి చేస్తే 10 నిమిషాల్లో అయిపోతుంది. మొత్తం 5 నిమిషాల్లో విచారణ అయిపోతుంది. 5 నిమిషాల్లో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎంతసేపు వీడియో ఫుటేజ్ ఎంతసేపు చూస్తారన్నా? 5 నిమిషాలు వీడియో ఫుటేజ్ చూస్తారు. ఏం జరిగింది చూస్తుంది. 4వ తేదీ పోయినప్పుడు ఇంకోటి 5వ తేదీ వెంటబడి దొరికినామన్నారు. 5వ తేదీ నేను కింద పడితే నాకు రక్తగాలితే ఆ పంచాయతీ నేను పూసుకున్నానంట. 4వ తేదీ మీ స్టేషన్కి వచ్చినా కదా, నేను మరి కింద పడితే మీ స్టేషన్లో కాండాలి కదా రక్తగాయాలు కానీ ఏదైనా కానీ నా పంచాయతీ సొక్కాల రక్తం అని. 4వ తేదీ 5వ తేదీ చూడండి. 5వ తేదీ 10 గంటల తర్వాత ఎప్పుడైతే కోడింగ్ స్టార్ట్ చేశాడో అప్పుడు ఈ రక్తగాయాలు అన్నీ